అలక్నందా గెలాక్సీ. ఇది మన భారతీయ సైంటిస్టులు కనుగొన్నటువంటి ఒక గెలాక్సీ. భారత మీడియాకి ఈ గెలాక్సీ తెల్లని ప్రకాశవంత రూపాన్ని చూసి హిమాలయాల్లో ప్రవహించే అలక్నందా నది వంటి తెల్లని వెలుగైందని పోల్చుతూ అలక్నందా గెలాక్సీ అని పేరు పెట్టారు. పేరు ప్రజాదరణ పొందడంతో ఇప్పుడు అందరూ ఇదే పేరుతో పిలుస్తున్నారు. ఇందువల్ల మన భారతీయ సైంటిస్టులు అంతర్జాతీయ పరిశోధనల్లో ఉన్న స్థాయి మరింత స్పష్టమైందని చెప్పవచ్చు. ఇక ఈ గెలాక్సీ దూరం, నిర్మాణం, శాస్త్రపరమైన విలువ ఇవన్నీ ప్రపంచాన్ని ఒకంత ఆశ్చర్యపరిచాయని చెప్పవచ్చు. ఈ గెలాక్సీ భూమికి సుమారు 10.8 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే దీని నుండి వెలువడిన కాంతి మనకు చేరుకోవడానికి 10.8 బిలియన్ ఏళ్ళు పట్టిందన్నమాట. మనం చూస్తున్న రూపం అంటే ఈ గెలాక్సీ అప్పటి బాల్య దశలో ఉన్నప్పటి ఫోటో అని చెప్పవచ్చు. ఈ గెలాక్సీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. జేమ్స్ వెబ్ యొక్క ఇన్ఫ్రారెడ్ కెమెరాలు విశ్వంలో అత్యంత దూరంగా ఉన్న వస్తువులను కూడా పట్టుకోగలవు. సైంటిస్టులకు మొదటగా ఈ గెలాక్సీ ఒక పలుచని వెలుగు మచ్చలా కనిపించింది. కానీ దాని స్పెక్ట్రల్ విశ్లేషణ చేయగా ఇది పూర్తి స్థాయి గెలాక్సీ అని తేలింది. ఈ గెలాక్సీ బిగ్ బ్యాంగ్ జరిగిన 300 నుంచి 400 మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడింది అంటున్నారు. అంటే 150 కోట్ల సంవత్సరాల తర్వాత. అంటే ఇది ప్రారంభ విశ్వంలోని తొలి తరాల గెలాక్సీలలో ఒకటి. ఇలాంటి గెలాక్సీలు చాలా అరుదు. వీటిని అధ్యయనం చేస్తే విశ్వం ఎలా ఏర్పడింది, తొలి నక్షత్రాలు ఎలా పుట్టాయి, మన గ్రహాలు, మన సౌర వ్యవస్థ లాంటి వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయి అన్న సమాధానాలు దొరుకుతాయి.